నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. శిరీష అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బర్రలక్క అంటే మాత్రం అందరికీ, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరికీ తెలుసు. అయితే తను ఏంటంటే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ రీల్స్ చేస్తూ వైరల్ అయింది. తను బర్రెలు కాసుకుంటున్నట్టు వీడియోస్ చేస్తూ వైరల్ అయిపోయి తను ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు మనకి చెప్పేసి ఒక్కసారి అయితే తను ఏం చేస్తుంది ఏంటనేది అయితే మనకి చెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తను బరిలో ఉన్నానని కూడా చెప్పింది. కొల్లాపూర్ నుంచి వెళ్ళి తను పోటీ చేసింది. అయితే ఇది ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే తను నిరుద్యోగ సమస్యలో ఉన్నాను అంటే తనకు ఉద్యోగం లేదని చెప్పేసి, నాలాంటి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ పక్షాన నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అయితే బరలక అనేక సార్లు చెప్పింది. దానికోసమే పోరాటం చేస్తున్నానని చెప్పేసి అయితే ఎన్నికల బరిలో దిగింది. తెలంగాణలో కొల్లాపూర్ నుంచి అయితే తను పోటీ చేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. కాకపోతే తను పోటీ చేసిన టైంలో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయిన బరలకకి కానీ ఎన్నికల సమయంలో మాత్రం తను డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కేవలం 5,000 ఓట్లు మాత్రమే తను సాధించగలిగింది. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు అయితే బరలక గురించి ఎంతో మంది ఎన్ఆర్ఐసే కావచ్చు, ప్రొఫెసర్సే కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి తనకి సపోర్ట్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తనని కిడ్నాప్ చేశారని కొన్నిసార్లు వార్తలు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే తన తమ్ముడు మీద కూడా దాడి జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఎదుట తను ఒకలాంటి నా తమ్ముడి మీద దాడికి దిగారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ బయట కూడా కూర్చొని తను ధర్నా చేసినది అయితే మనం చూసాం. అర్ధరాత్రి వేళ అయితే మనము ఎన్నో వీడియోస్ అయితే తన గురించి ఉన్నాయి. ఎంతో మంది తన గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఎంతో మంది నిరుద్యోగులు బరలకకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. తనతో పాటు కొన్ని రోజులు ప్రయాణించారు. తను ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచి ఎంతో మంది తనకి సపోర్ట్ చేశారు. అంటే త్రూ ఇన్స్టాగ్రామే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, అంటే ప్రత్యేకంగా వచ్చి కూడా తన పక్కన ఉండి తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అనేక మంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈసారి మాత్రం తను కొంచెం లేట్ గా స్టార్ట్ చేసిందని అనుకోవాలి, లేట్ గా బరిలోకి దిగిందని అనుకోవాలి. ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం తను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింది, ఎంతో మందితోని మాట్లాడింది, ఎంతో మంది తనకి సపోర్ట్ చేస్తూ ఎన్ఆర్ఐస్ కూడా అక్కడి నుంచి వచ్చి తన ప్లేస్ కి వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అంత హవా కనిపించలేదు. ఎందుకంటే అంతమంది సపోర్ట్ చేసినా కూడా కేవలం పోలింగ్ టైంలో తనకి 5,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఈసారి ఎలాంటి హవా లేదు. మరి ఈసారి తను గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే తను నాగర్ కర్నూలు నుంచి అయితే పోటీ చేస్తుంది. ఎంపీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా తను అయితే పోటీ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఎంపీ ఎలక్షన్స్ కి తెలంగాణలో. అయితే మరి ఇప్పుడు తను నాగర్ కర్నూలు నుంచి అయితే తను పోటీ చేస్తున్నట్టయితే రిటర్నింగ్ ఆఫీసర్ కి అయితే తన దరఖాస్తుని అంటే నామినేషన్ అయితే తను అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు మరి ఇంత లేట్ గా తను ఎందుకు స్పందించారు ఈసారి అంటే? గతంలో చూస్తే చాలా ఫాస్ట్ గా నేను నిరుద్యోగుల గురించి పోరాడుతున్నా అని చెప్పిన ఈ అమ్మాయి మరి ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ లో ఇంత లేట్ గా తను బరిలోకి దిగాల్సి వచ్చింది ఏంటి? అండ్ ఇంకొకటి చూస్తే అక్కడ తను చాలా వివక్ష అంటే పెద్ద పార్టీస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచే కావచ్చు, బీజేపీ నుంచే కావచ్చు, తను చాలా మంది నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు కూడా చెప్పింది. మరి ఆ భయంతోనే ఈసారి మరి ఎంపీ ఎలక్షన్స్ కి కొంచెం లేట్ గా బరిలోకి వచ్చిందని అనుకోవాలా ఏంటి? మరి ఈసారి మరి తనకి గతంలో తనని అందరూ సపోర్ట్ చేసినట్టు మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఈ సమయంలో మరి అప్పుడు ఎంతమంది అయితే మాట్లాడారో మరి ఈసారి అంతమంది మాట్లాడే అవకాశం ఉందంటారా? సో మరి చూడాలి ఈసారి. మరి ఈ ఎన్నికల టైం అంటే మనకి మే 13న అయితే పోలింగ్ అయితే ఉంది. మరి ఈ పోలింగ్ తర్వాత అయితే తెలుస్తుంది మరి తన ఎన్నికల్లో మరి ఈసారి అయినా మరి గతంలో చూసుకుంటే అంత సపోర్ట్ చేసిన ఎక్కడెక్కడి నుంచెల్లో వచ్చి తనకి కర్ణాటక నుంచి వెళ్ళి, బెంగళూరు నుంచి వెళ్ళి కూడా వచ్చి సపోర్ట్ చేసిన కూడా కేవలం 5,000 మాత్రమే ఓటు బ్యాంక్ ని సంపాదించుకుంది. 5,000 ఓట్లను మాత్రమే సంపాదించుకుంది. మరి ఈసారి ఎలాంటి ప్రచారం లేదు, ఎలాంటి హడావిడి లేదు. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో తను స్వతంత్ర అభ్యర్థిగా నగర్కర్ నుంచి పోటీ చేస్తుంది. మరి అంతే హవా ఉంటుందంటారా? ఈసారి మరి గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? సో